గత 14 సంవత్సరాల సర్వీసులో మాపై ఎలాంటి ఆరోపణలు లేవని నిరాధారణ వార్తలు రాసి నన్ను మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నట్లు ఐనవోలు మండలం తహసీల్దార్ విక్రమ్ పేర్కొన్నారు. వరంగల్ నగరంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవనంలో వరంగల్ ఉమ్మడి జిల్లా తహసీల్దార్లు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో తహసీల్దార్లు విక్రమ్, మహమ్మద్ ఇక్బాల్, బండి నాగేశ్వరరావు, శ్రీనివాస్, నాయబ్, తహసీల్దార్లు రంజిత్, నాగేంద్ర ప్రసాద్, సుమన్, ఎంఆర్ఐలు కీర్తన, దివాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విక్రమ్, ఇక్బాల్లు మాట్లాడుతూ నిత్యం ప్రజలతో మమేకమయ్యే ఏకైక శాఖ రెవెన్యూ శాఖ అని అన్నారు. కొందరు పీడీఎఫ్ పత్రికల ద్వారా అసత్యప కథనాలు ప్రచురించి బ్లాక్ మెయిల్కు పాల్పడుతున్నారని అన్నారు. ఆర్థికంగా ఇస్తావా లేదా అని బెదిరింపులకు పాల్పడడంతో నేను మనస్తాపానికి గురై ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు వివరించారు. చాలా వరకు నెగిటివ్ వార్తలు రాయటం జరిగింది. దాని మీద నేను తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైనా. దానివల్ల నా పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఇటువంటి విషయాల్ని మా ఫ్రెండ్స్ ద్వారా నేను మా తోటి తహసీల్దార్ని పంచుకుంటే వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, ఇట్లా మన మీద ఎందుకు ఇట్లా నెగిటివ్ వార్తలు రాస్తుందంటే దాని మీద వాళ్ళ కొంతమంది ఈ సీనియర్ రిపోర్టర్స్ కూడా ఇది చెప్పడం జరిగింది. దానివల్ల వాళ్ళు కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది, నెగిటివ్ వార్తలు రాసే వాళ్ళకు కూడా చెప్పినా కూడా వాళ్ళు వినకుండా నన్ను చాలా మానసిక వేదనకు గురి చేసిండు. నేను దాదాపు 14 సంవత్సరాల నుండి హన్మకొండ జిల్లాలో వివిధ మండలాల్లో నేను పనిచేస్తున్నా. ఎక్కడ కూడా నా మీద చిన్న అలిగేషన్ కూడా లేదు. అటువంటిది ఒక చిన్న షోకాజ్ నోటీస్ నా 23 ఇయర్స్ సర్వీస్లో కూడా లేదు. అటువంటిది నన్ను పట్టుకొని అవినీతి మరొక అంటించి మా రిలేషన్లో కానీ బయట కానీ వాట్సాప్లలో పంపడం వల్ల నేను తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన. పుట్టిన సర్టిఫికేట్ నుండి డెత్ సర్టిఫికేట్కి ఇచ్చేదే రెవెన్యూ డిపార్ట్మెంట్. ఏ సర్టిఫికేట్ ఇచ్చినా అటువంటి మా డిపార్ట్మెంట్లో కొంతమంది ఉండొచ్చు, అందరినీ అదే విధంగా చిత్రీకరించి రాస్తామని వాళ్ళు ఇట్లా బ్లాక్మెయిల్ చేయడం వల్ల నేను తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనాను. మళ్ళీ తప్పకుండా స్లాట్ చేయవలసి ఉన్నది. అలాంటి దాన్ని తహసీల్దార్ న్యాయబద్ధంగా చట్టబద్ధంగా చేయవలసినటువంటి నాలా కన్వర్షన్ను కూడా కేవలం డబ్బుల కొరకు ఆశపడి మాత్రమే ఆయన మీద వార్త రాసింది. వార్త రాసినప్పుడు కూడా ఫస్ట్ టైం రాసినప్పుడు కూడా వాళ్ళకి సంబంధించిన అసోసియేషన్ కూడా సంప్రదించడం జరిగింది. అన్న ఇట్లా వార్త రాస్తాను అంటే వాళ్ళు కూడా అరే విక్రమ్ సార్ మనోడే రాయకండి, మీరు ఆయన అట్లా చేయడు, మాట్లాడదామన్న తర్వాత కూడా అతను డబ్బులు డిమాండ్ చేయడం అంటే మొదటి దఫాగా డబ్బులు వేయడం జరిగింది. 30,000 రూపాయలు ఫోన్పే చేసింది. ఆయన 2 లక్షల రూపాయలు అడగడం జరిగింది. ఆ 2 లక్షలు రాలేదని సెకండ్ టైం వార్త రాసింది. మళ్ళీ మూడో టైం ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, ఇంతకుముందు బ్రదర్ రవి గారు అడిగిండు, మీకు ఎన్నో జరుగుతూ ఉంటాయి, ఎన్నో పోతూ ఉంటాయి, ఫేస్బుక్లో వాట్సాప్లో వస్తూ ఉంటాయి, మీరు ఎందుకు భయపడ్డారు అంటే భయపడడం కాదు, ఇక్కడ ఆత్మాభిమానం. ఇప్పుడు 25 ఏళ్ళు 30 ఏళ్ళ సర్వీస్ పెట్టుకొని ఒక తహసీల్దారు ఒక్క షోకాజ్ నోటీసు ఒక నోటీస్ కూడా తీసుకొని తహసీల్దార్ మీద ఇలా వార్త రాస్తే మనకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది. మాకు ముఖ్యంగా శత్రువులు ఎవరు ఉంటారు? డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు మాకు శత్రువులు, అదేవిధంగా బంధువులు ఉంటారు. ఈ ఎంఆర్ఓ మీద ఇట్లా వార్త వచ్చిందని వాళ్ళకి వాళ్ళు మాకు పెట్టడము, ఏం జరిగింది, అసలు ఏం చేసినావు అని వాటికి భయపడి మానసిక ఆత్మ ఒక రకంగా చెప్పాలంటే మన విక్రమ్ కుమార్ గారికి బీపీ రేజ్ అయింది. డాక్టర్ దగ్గరికి పోయి ఒక రకంగా చెప్పాలంటే మీరు చూడవచ్చు, అది స్టింగ్ ఆపరేషన్ చేసిన దాంట్లో సూసైడ్ చేసుకోవాలనే కాడికి వచ్చింది. అంటే మనకు ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఫ్రెండ్స్ ఉంటారు, బంధువులు ఉంటారు, వాళ్ళ ముందు మనల్ని ఈ విధంగా వార్త రాసిన ఉద్దేశంతోనే వాళ్ళ మీద పోలీస్ కేసు ఫైల్ చేయడం జరిగింది. వాస్తవంగా ఇప్పుడు ఇంతమంది విలేకరులు ఉన్నారు, మీరు అందరూ అంటే మాకు గౌరవం, మీరు ఏ పని చెప్పండి, ఈ మండలి కాదు వేరే మండలి